ముందుగా ఈ ఈ సంఘటన చెప్పుకొని మళ్ళీ మనం జనరల్‌గా మాట్లాడుకుందాం. సో, ప్రధానంగా ఏందంటే యూకే అంటారు. యూకేలో 4 ప్రాంతాలను కలిపి యూకే అంటారు. ఒకటేమో ఇంగ్లాండ్, 2 వేల్స్, 3 నార్త్ ఐర్లాండ్, 4 స్కాట్లాండ్. ఈ 4 ప్రాంతాలను కలిపి యూకే అని పిలుస్తారు. ఈ యూకేలో సిక్ పాపులేషన్ అంటే సిక్కుల మతం సంబంధించిన పాపులేషన్ మొత్తంగా 5,35,512 మంది ఉన్నారు. అంటే మొత్తం యూకే పాపులేషన్‌లో 0.8% సిక్కుల పాపులేషన్ ఉంది. సో, ముఖ్యంగా ఇంగ్లాండ్‌లో 5,20,000 మంది, వేల్స్‌లో 4,000 మంది, నార్త్ ఐర్లాండ్‌లో 389 మంది, స్కాట్లాండ్‌లో 10,000 మంది. మొత్తంగా 5,35,057 మంది 517 మంది సిక్కు పాపులేషన్ అక్కడ ఉంటది. ఇందులో ఏమైందంటే ఈ వెస్ట్ మిడ్లాండ్స్ అని ఒక ప్రావిన్స్ ఉంది. ఆ వెస్ట్ మిడ్లాండ్స్‌లో శాండ్‌విల్ అనే ప్రాంతంలో ఓల్డ్ బరీ అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. ఈ ఓల్డ్ బరీ టౌన్‌లో టేమ్ రోడ్ అని ఒక రోడ్ ఉంది. ఆ రోడ్‌లో ఒక సిక్కు అమ్మాయి దాదాపు 24, 25 ఏళ్ల వయసు ఉంటది. మొన్న మార్నింగ్ 8:30కి జాబ్‌కెళ్తూ ఉంది. నడిచి వెళ్తుంది. వెళ్తూ ఉంటే సడన్‌గా ఇద్దరు వైట్స్ వచ్చారు. అందులో ఒకతను గుండు కొట్టుకొని ఉన్నాడు. గుండు కొట్టుకొని హెవీ ఆహ్, డ్రెస్ వేసుకొని ఉన్నాడు. స్వెట్ షర్ట్ అంటారు. దాన్నేసుకొని హెవీ బిల్ట్ అనమాట బాడీ కూడా. తర్వాత గ్లోవ్స్ వేసుకున్నాడు చేతికి. ఇంకొక అతనేమో అతను మీడియంగా ఉన్నాడు. గ్రే జిప్డ్ టాప్ వేసుకున్నాడు. అంటే ఆ టాప్‌కి జిప్ ఉంది. గ్రే కలర్ టాప్ వేసుకున్నాడు. ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఇది మాత్రం సీసీటీవీలో కనబడ్డాయి. సో, వేసుకొని వీళ్ళు సడన్‌గా వచ్చి ఆ అమ్మాయిని అటాక్ చేసి పక్కకి ఒక సందులోకి లాక్కెళ్లారు. సందులోకి లాక్కెళ్ళి ఫస్ట్ కొట్టారు. "నువ్వు ఇండియన్‌వి ఇక్కడేం పని నీకు? మా దేశంలో ఏం పని" అని కొట్టి ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు కూడా అమ్మాయిని రేప్ చేసి మళ్ళీ కొట్టి బెదిరించి "నువ్వు ఇండియాకి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడానికి లేదని" బెదిరించి మరీ వెళ్ళిపోయారు. సో, దాని తర్వాత ఆ అమ్మాయి ట్రామా నుంచి కోలుకొని పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళ సహాయంతో పోలీసులకి కాంటాక్ట్ చేసి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు కూడా వచ్చారు. వచ్చి సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. అట్లాగే అక్కడ ఫోరెన్సిక్ అమ్మాయిని హాస్పిటల్‌కి తీసుకెళ్ళి టెస్టింగ్‌లు అవన్నీ చేశారు. మెడికల్ లీగల్ కేస్ అంటారు కదా, అలాంటిది పెట్టారు. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపించారు. స్పెర్ము ఈ అమ్మాయి మీద ఉన్నవి అవన్నీ. అట్లాగే డోర్ టు డోర్ కూడా చెకింగ్ అనేది కూడా మొదలుపెట్టారు. అంటే చుట్టుపక్కల ఏమన్నా కెమెరాలు ఎవరన్నా వెళ్తున్న కెమెరాలు గానీ అట్లేమన్నా, ఎందుకంటే సీసీటీవీలో క్లియర్‌గా ఫేసులు కనిపించలేదు. సో, పోలీసుల పాయింట్ ఆఫ్ నుంచి ఎంక్వైరీ జరుగుతున్నారు. దీన్ని అక్కడున్న లోకల్ ఎంపీల్లో సిక్కులు కూడా ఉన్నారు. ప్రీత్ కౌర్ గిల్ అని అతను కూడా ఖండించాడు. అట్లాగే సిక్కుల అసోసియేషన్, సిక్ ఫెడరేషన్ ఉంది, సిక్ యూత్ యూకే అని ఉంది, గురుద్వారా కమిటీ ఉంది. వీళ్ళంతా కూడా ఇమ్మీడియట్‌గా ఈ అమ్మాయికి హెల్ప్ అందించారు. వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇచ్చారు. ఈ అమ్మాయికి కావాల్సిన మెడికల్ ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు, మేము చూసుకుంటామని చెప్పారు. వాళ్ళు కూడా దీన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు ఖండించారు. దీనికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది ఒక తీవ్రమైన ఆందోళన అయితే భారతీయుల్లో కానీ ముఖ్యంగా సిక్కుల్లో కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడిన వీడియోలు నేను కొన్ని చూశాను. ఎందుకంటే ఎక్కడో సందులోనో లేకపోతే చీకట్లోనో అటాక్ చేయడం అయితే జనరల్‌గా జరుగుతుంది. కానీ ఇక్కడ పట్టపగలు రెసిడెన్షియల్ ఏరియాలో 8:30కి మార్నింగ్ జాబ్‌కి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఊహించని ఒక అటాక్‌గా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే క్విక్‌గా వచ్చారు, సడన్‌గా పట్టుకున్నారు, కొట్టారు. మేబీ వాళ్ళు రెక్కీ చేశారా, ఈ అమ్మాయిని టార్గెట్ చేసి చేయాలనుకున్నారా, లేకపోతే ర్యాండమ్‌గా ఈ అమ్మాయి కనబడేదిగానే ఇదైపోయారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ జరిగిన సంఘటన చూసినప్పుడు కొంత రెక్కీ చేశారు, ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎందుకంటే ర్యాండమ్‌గా దారిన పోయే అమ్మాయిని టక్కని రేప్ చేశారు కదా! సో, మామూలుగా అయితే ఎక్కడో లోన్లీగా ఒక అమ్మాయి కనబడితే ఎవరు లేరు ఈ అమ్మాయి దగ్గర అనుకున్నప్పుడు రేప్ అటెంప్ట్లు జరగడం చూస్తాం. కానీ జనము మామూలుగా అంటే మరీ క్రౌడ్ లేదు కానీ కొంత వస్తూ పోతూ ఉన్నారు. ఈ అమ్మాయి మామూలుగా రెగ్యులర్‌గా జాబ్‌కి పోయినట్టే పోతుంది. సో, ఇది ఒక భయాందోళన అయితే భారతీయుల్లో ఈ సంఘటన వల్ల నెలకొంది. సో, దీనికి మనం చూస్తున్నప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇది పెరిగిందని ఒక థియరీ కూడా ఉంది. అందులో పూర్తి వాస్తవం లేకపోవచ్చు కానీ కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ అనేది స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు.
ట్రంప్ చాలా 1960 తర్వాత ఎక్కువగా ఇప్పటి వరకు ఈ మైగ్రేటెడ్ వర్కర్స్ని కావచ్చు, లేకపోతే సిటిజన్స్ని కావచ్చు, వీళ్ళని ఎక్కువ మంది 15 lakh పీపుల్ని పంపించేశాడు. ఇప్పుడు దాదాపు 5 కోట్ల మంది పాపులేషన్ అక్కడ మైగ్రేట్ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 5 కోట్ల మంది ఉంటే వాళ్ళల్లో 15 లక్షల మందిని తరిమేశాడు ఈ 6-7 నెలల్లో. సో దీని ఎఫెక్ట్ మిగతా దేశాల మీద కూడా పడింది. ఆయా దేశాల్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరోప్ అంతా కూడా క్రైసిస్ ఉంది, ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఆడ హౌసింగ్ రేట్లు పెరిగిపోయినాయి, ఆడ జాబ్స్కి బయట నుంచి వచ్చిన వాళ్ళ పాపులేషన్ పెరిగిపోవడంతో జాబ్స్ ఇదైంది. రెండోది ఏమంటే మన దేశస్తులతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి సంఘాలు పెట్టుకోవడం, ప్రతి ఫంక్షన్ని గ్రాండ్గా చేయడం, వీధుల్లో గురువు గుంపులు మొన్న వినాయక చవితి కూడా అక్కడ స్కాట్లాండ్లోనే ఎక్కడో చూశాను నేను, ఇక్కడ యూకేలోనే చూస్తే అది అది మన హైదరాబాద్లా లేకపోతే యూకేనా డౌట్ వచ్చింది నాకు. హైదరాబాద్ లాగే ఉంది, పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టి వినాయకుడిని పెద్దగా పెట్టి ఇలా చేస్తున్నారు హిందూస్. అట్లాగే సిక్కులు కూడా అంతే, వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ప్రతి ఫంక్షన్కి భయంకరమైన మ్యూజిక్ పెట్టేసి లౌడ్ స్పీకర్లు పెట్టి, అంటే మన వాళ్ళని డామినేట్ చేస్తున్నట్టుగా వాళ్ళకు ఒక భయం ఏర్పడుతుంది.